నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అనేక ఆయుధాలు అపవాది విసురుతూ ఉంటాడు దేవుని బిడ్డల మీదకి. కాబట్టి నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. ప్రభా, నాకు విరోధంగా రూపమని ఏ ఆయుధమైనా అది వర్ధిల్లకుండా దూరపరచమని. సౌలు రాజు దావీదుని ఎదిరిస్తూ వెళ్ళాడు, దావీదుని దూషిస్తున్నాడు. ఒక ప్రాంతానికి సమీపించినప్పుడు ఒక బావి దగ్గర ఒక బావి అనే స్థలం వచ్చింది. ఆ బావి అవతల దావీదు ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. పచ్చగడ్డేస్తే దావీదుకి సౌలుకు మధ్యలో ఏమవుతుంది? బొగ్గుమంటుంది. ప్రవక్తలారా, మీ మధ్యలో ఉన్నవాడు నేరస్తుడు, దుష్టుడు, మంచివాడు కాదు అని నేరస్థాపన చేయడానికి సౌలు రాజు వంటి వాడు వచ్చాడు. ఇక దావీదుకి వేరే ఆప్షన్ లేదు. ప్రార్థన చేస్తున్నాడు, దేవా, రాజే, ఈ దేశాన్ని వెళ్తున్న రాజే నాకు విరోధంగా శత్రువై నా మీదకి వస్తూ ఉంటే, నా మీద నేరస్థాపన చేస్తుంటే ఎవరు నాకు సాయం చేస్తారు అని ప్రార్థన చేస్తే పైనుండి ప్రభు అంటున్నాడు, నా కుమారుడు దావీదు, భయపడకు. అతను రాజు అయితే నేను రారాజుని, అతను ప్రభు అయితే ప్రభుత్వం చేసే ప్రభుత్వ అధికారి అయితే నేను ప్రభువులకే ప్రభుని. నీ దేవుడు ఎవరో తెలుసా? ప్రభులకు ప్రభు. యెహోవా ఆత్మ దావీదుకు శత్రువుగా ఉన్న సౌలు మీదకి వచ్చిందంట. దేవుని ఆత్మ సౌలు మీదకి రాగానే సౌలు ఏమనుకొని వచ్చాడు అక్కడికి చెప్పండి? దావీదుని దూషించాలని, నిందించాలని, అందరి ముందు హేళన చేయాలని, ఇన్సల్ట్ చేయాలని అక్కడికి వచ్చాడు. అవునా? అదే పర్పస్తో వచ్చాడు. ఈ బావి దాటే టైంలో రాగానే ఏం చేశాడో మీకు తెలుసా? దైవాత్మ రాగానే దీవించడం ప్రారంభించాడు, బ్లెస్ చేయడం ప్రారంభించాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. అయినా నువ్వు కుమారుడా దావీదా, దేవుడు నేను దీవించుగాక, దేవుడు నీకు తోడై ఉంటాడు, నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళే మార్గంలో దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. దావీదుకి మతిపోయింది. ఎవరు మాట్లాడుతున్నారు? నాకు దీవెనలు ఇస్తున్నాడేంటి? అసలు వచ్చింది ఎందుకు? శపించడానికి వచ్చాడు, దూషించడానికి వచ్చిన వాడు ఏంటి నా పక్షంగా మాట్లాడుతున్నాడు? అయ్యలారా, మీరు దావీదుని ఏమనుకోకండి. దావీదు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుని హృదయానుసారుడు, అతని జోలికి వెళ్ళకండి. ఇప్పుడు ఎవరికి సౌండ్ లేదు. దావీదుకి ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని పక్షంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమైనా కూడా అది వర్ధిల్లకుండా దేవుడు దాన్ని క్యాన్సిల్ చేయగలడు. అందుకే ప్రార్థించాలి, ప్రభా, నాకు విరోధంగా, నా కుటుంబానికి విరోధంగా, మా ఆత్మీయ జీవితానికి విరోధంగా, మా సంఘానికి పరిచర్లకు విరోధంగా, ఆర్థిక విషయాలకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధం కూడా ఏం చేయబడాలి? అది క్యాన్సిల్ అయిపోవాలి తండ్రి. మా మీద పలికిన శాపవచనాలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోవాలి. అది మీరు ప్రార్థించాలి, అడగాలి. ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం కొన్ని వేలాది మందితో మనం అంతా కలిసి దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం, ప్రార్థనా పరులు, విజ్ఞాపనకర్తలు, మరి పరిశుద్ధులు ఏకాత్మతో, ఏక మనసుతో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనలో ఈ ప్రార్థన అలవాటు కూడా పెట్టుకోండి. నీ కాపుదలు నాకు దయచేయి ప్రభా అన్నటువంటి వారు ప్రార్థన చేసుకుందాం. దేవుని కాపుదలు నీకు ఉంటుందని నమ్మితే మీ చేతులు పైకెట్టండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ యందు నేను విశ్వాసం ఉంచున్నాను, నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నాను. ఏ ఆయుధమైనా సరే నా మీద అది ఫలించకుండా చేయగల శక్తిమంతుడు నాయన. దురాత్మలను బంధించమన్నావు, గద్దించమన్నావు. దేవునికి లోబడి అపవాదుని ఎదిరించిన వాడు మీ ఎదురుని పారిపోతాడని సెలవిచ్చున్నావు. నాకు విరోధంగా, నా కుటుంబానికి విరోధంగా ఏ ఆయుధము రూపించబడినా అది నిరాయుధమైపోవును గాక. ఎవరినైనా మా నోటి మాటలతో గాయపరిచుంటే క్షమించండి. నా ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, నా ఊహల ద్వారా నీకు విరోధంగా ఏదైనా దోషం చేసి ఉంటే నన్ను క్షమించు ప్రభా. అపవిత్రాత్మలను, దురాత్మలను పారదోలండి. నీ ప్రజల జీవితాలను బాగు చేయనైనా, రక్షించండి, బాగు చేయండి. ఎవరి గృహాల్లో ఎటువంటి దురాత్మ ప్రభావం ఉన్నా అది ఇప్పుడే తొలగిపోనుగాక. చేతబడి శిలంగ శక్తుల యొక్క ప్రభావం కానీ, మంత్రతంత్ర కట్లు కానీ, అపవాది యొక్క శాపములు కానీ, మనుషులు శపించిన శాపవచనాలు అవన్నీ దేవుని పిల్లల మీద నుండి కొట్టివేయబడునుగాక. యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.